ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతున్నాడు. ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే మీరు ఆ రోజు గేటు కాడి నుంచి దిగి రావాల్సిన వాళ్ళు మీ వాహనాన్ని లోనకు అనుమతించారు. మంత్రుల తర్వాత మీకు అవకాశం కలగజేశారు. అయినా సరే ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వని మీరు ప్రజలకు సంబంధించినటువంటి దేవాలయం లాంటి శాసనసభ నుంచి పారిపోయారు. రెండోది, అదే ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మీరు ఢిల్లీ వెళ్తానని చెప్పి ఈ రోడ్డు మాట్లాడేసి ఏమైనా చేయాలని చెప్పి మీరు భావిస్తున్నారు. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. రెండోది, నువ్వు నిన్న వినుకొండ వెళ్ళావు, నీ వాహనాలకు అనుమతి ఇచ్చారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. అది ప్రజాస్వామ్యం అంటే. ప్లస్ కేటగిరీ భద్రత కల్పించి పంపించారు. అది ప్రజాస్వామ్యం అంటే. ఇప్పుడు నువ్వు చేసింది ప్రజాస్వామ్యమా, వీళ్ళు చేసింది ప్రజాస్వామ్యం అంటే ఒకసారి ఎన్నిక తిరిగి ఆలోచించుకుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు గురించి చాలామంది కూడా చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు. నేను ఆ శ్రేణులకు కూడా చెబుతున్నాను, ఏది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కావచ్చు, ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. ఆయన ఈరోజు మనం నిర్బంధం చేసి ఇతను పెద్ద మనిషిని చేసే కంటే కూడా అతని తప్పుల్ని రోజుకొకటి ఎండగడుతూ అతను ఏం చేశాడో, గతంలో రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశాడో అంకెలతో సహా ప్రజలకు చైతన్యపరుస్తూ తెలియపరుస్తున్నాడు ఈరోజు. సార్ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా దేనికి అంటే ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని నమ్మి కొద్దిమంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ నేషనల్ మీడియాలో ఏదో మీటింగ్లు పెట్టి అక్కడ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి ఏదో జరిగిపోతుంది, ఏమీ లేదు. ఇదంతా ప్రొజెక్ట్ చేసి రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేయడానికి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి పవన్ గారు, విద్యాసాగర్ గారు వచ్చారు, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అతని గురించి ఆలోచించేవాళ్ళు కానీ పట్టించుకునేవాళ్ళు కానీ లేరు. అలాగే జాతీయ స్థాయిలో కూడా పట్టించుకోరు. ఇప్పుడు ఢిల్లీ అంటున్నాడు, రేపు పొద్దున అంతర్జాతీయ కేంద్రమైనటువంటి ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తానంటాడు. దాని గురించి పెద్ద విశేషమేం లేదు మనకి. వరల్డ్ బ్యాంక్ లెటర్ రాశారు కదా. ఇప్పుడు ఎందుకు అంటున్నాడో కూడా చెబుతున్నాను నేను. ఈ అన్ని అంశాలన్నీ బయటకు తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, వీటికి సంబంధించిన ఆధారాలు సహా బయటకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఐక్యరాజ్య సమితి దగ్గర నేను ధర్నా చేస్తానని చెప్పి అనుమతి కోరుతూ విదేశాలకు వెళ్ళి మరి ఇంక స్వదేశం రాడండి. ఆయన ఎత్తుగాళ్ళు మీకు అర్థం చేసుకోవట్లేదు ఈరోజు. అంటే అట్నుంచి అటే ఇక రాడు, ఇక రాకూడదనే ఉద్దేశంతో మాలు పంపారు కదా. ఈరోజు నేను వెళ్తాను అంటే ఇప్పుడు అవకాశం ఇవ్వరు కదా న్యాయస్థానం. ఇప్పుడు అతనికి పాస్పోర్టు న్యాయస్థానం అవకాశం ఇవ్వదు కదా. కాబట్టి ఈ వంకలతోటి ప్రస్తుతం ఢిల్లీ అంటున్నాడు, రేపు పొద్దున అంతర్జాతీయంగా అంటాడు. ఇప్పుడు అతను ఒకటే నమ్ముకున్నాడండి, 10 సార్లు అబద్ధం చేస్తే అదే నిజమనే భ్రమలో ఉన్నాడు. అసలు ఏంటి అతని ధైర్యం? ఏమనుకుంటున్నాడు అతను? ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటున్నాడు? లేకపోతే ఇంకోటి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ఈ ప్రబుద్ధుడు ఈ రోజు వరకు రెండోసారి కదా అసెంబ్లీ సమావేశం జరుగుతోంది. వాళ్ళు శాసనసభ్యులు అందరూ కలిసి మాట్లాడుకొని మా నాయకుడు ఇతను అని చెప్పిన ఇంతవరకు శాసనసభకు తెలియజేశారా? మరి ప్రజాస్వామ్యం గురించి అతను మాట్లాడితే ఎలా? అసలు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా లేరు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏందంటే అతను ఏదో విధంగా పెట్టుబడులు రాకుండా చేయాలని కళ్ళగంటున్నాడు. కన్ను మూసి కన్ను తెరిచేదానికి 2029 వస్తుంది కదా. ఇప్పుడు కూడా రాత్రి కన్ను మూసి ఉంటాడు, పొద్దున్నే కళ్ళు తెరవంగలోనే అతనే ముఖ్యమంత్రి అనే భావనలో ఉండి ఉంటాడు. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న విషయాలు కాకపోతే ఒకటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం అర్థం కాక ఇప్పుడు కూడా జనం ఏమనుకుంటున్నారంటే ఏంటి వీళ్ళని ఇట్లా చూస్తూ కూర్చున్నారు, ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఇతను రెచ్చిపోయే అవకాశం ఎందుకు ఇస్తున్నారు, బజార్లో ఎందుకు తిరగనిస్తున్నారు అని చెప్పని ప్రజలు ఈరోజు కొంచెం కోపాధికులుగా ఉన్నారు. అలాగే శ్రేణులు కూడా గతంలో జరిగిన 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి ప్రత్యక్ష సాక్షులు, బాధితులు వాళ్ళు కాబట్టి వాళ్ళ సత్వరం న్యాయం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఏ నట్టుగా అన్నట్టు బిగిస్తున్నారు. ఒక్కోటి అంశాన్ని బయటకు తీసుకొస్తా ఉన్నారు. దీనికి ఈరోజు అతను కనుక శాసనసభకు వస్తే శాసనసభ సాక్షిగా చేసిన తప్పులను ఎండగడితే సమాధానం చెప్పలేక బిక్కమకం వేసుకొని అతని ఆర్తనాదాలు ప్రజలు కూడా చూడాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా సమాధానం చెబుతాడు రేపు పొద్దున? ఈ విధంగా ఇంకా ఎంక్వైరీలు దానికి సంబంధించి ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు మనం చూసాం మదనపల్లిలో అగ్ని ప్రమాదం. ఈ విధంగా పక్కన కాలబెట్టేస్తున్నారు కదా. ముందు ఇది అదే నేను చెబుతుంది, మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చారు, కొల్లు రవీంద్ర గారిని నిర్బంధించేశారు, ఆ తర్వాత దులిపాటి నరేంద్ర కుమార్ గారిని చేశారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని చేశారు. ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు 6 అభియోగాలు మోపి ఆయన మీద కూడా చేశారు.
ఏమన్నా ఒక ఆధారం ఏమీ లేదు. మరి ఈరోజు ఏమైంది? ప్రజలకు అర్థమైపోయింది కదా, అందుకని ఈ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఏంటి అతని ధైర్యం? ఏంది అలా మాట్లాడుతున్నాడని కదా ప్రజలు అనుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏందంటే అతను నన్ను ఏమీ చేయలేరులే, ఇట్లానే ఉంటారులే చంద్రబాబు నాయుడు గారు అనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. దానికి ఇందాక నేను చెప్పిన దానికి ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు 1995లో అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఇప్పుడు అది చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి అందరు కూడా. ఆ రోజు ఆయన ఏ విధంగా ఏంటో దూకుడు ప్రదర్శించాడో, ఈరోజు 75 సంవత్సరాల వయసు కాదు ఆయనది, మళ్ళీ 45 సంవత్సరాల వయసుకి వెళ్ళాడు ఆయన. పరుగులు ఎత్తుతున్నాడు, పరుగు పెడుతున్నాడు. ఎక్కడైనా సరే మీరు కూడా ఆలోచించండి, ఈరోజు పెట్టుబడులు రాబట్టుకోవడం విధానమే కాకుండా ఎక్కడైనా ప్రపంచంలో లోక్సభ సభ్యులకి శాఖాపరంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి గురించి ఆలోచించడానికి శాఖాపరంగా విభజన చేసి మీరు ఈ శాఖలకు సంబంధించే కేంద్రం గురించి దగ్గర మీరు మాట్లాడని చెప్పిన ఎక్కడైనా సరే ప్రపంచంలో ఏ లోక్సభ సభ్యులకైనా సరే, అంటే సెనేటర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించింది కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఇలా కేటాయింపులు ఎక్కడన్నా జరిగిందా? అది కదా చంద్రబాబు నాయుడు గారంటే. ఈరోజు అనుకుంటున్నారు కాబట్టి ఈ 4 రోజులు, ఇంకొక 10 రోజులు, ఇంకో నెల రోజులు, ఇంకొక 6 నెలలు ఈ అభియోగాలన్నీ